మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. సో ఈ పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండిపోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా కలిసి వస్తుందంటారు? చూద్దామండి వీళ్ళకి ఎలా ఉంది. మొదటిగా ఆదాయం 11, వ్యయం 5. సో ఖర్చు అంత లేదన్నమాట, కంట్రోల్లోనే ఉంటుంది. తర్వాత రాజపూజ్యం 2, అవమానం 6. గౌరవం మర్యాదలు తగ్గిపోయాయి. సంపాదన పెరిగింది కాబట్టి కొంచెం ఏం జరుగుతుందంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు సొసైటీలో. సో అవమానం ఎక్కువగా అనిపిస్తుంది. అంటే ఖర్చు కూడా లేదు. అంటే ఖర్చు లేదంటే ఏంటి, అన్నీ దాచేస్తున్నాడు, వీళ్ళకి వాళ్ళకి ఇవ్వడం లేదు, ఆటోమేటిక్గా ఏడుస్తారు కదా. చుట్టాలకి, పిన్నికి, వీళ్ళకి వాళ్ళకి పెట్టకపోతే, ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వకపోతే ఏదో అంటారు కదా. సో అది ఉందన్నమాట వృశ్చిక రాశిలో. ఓకే, వాళ్ళ ఇష్టం, మనం ఏమంటాం, వాళ్ళ ప్లాన్ ఏముందో మనకు తెలియదు. గ్రహ పరిస్థితి చూద్దాం. గ్రహస్థితి గురువు 8 ఇంట్లో ఉన్నాడు. సో 8 నుంచి 9, 9 నుంచి 10, 3 గ్రహాలు సంచారం చేస్తాడు. అంటే సక్సెస్ వచ్చే ముందు ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. కానీ మధ్యలో మీకు గైడెన్స్ కావాలి. సో గైడెన్స్ లేకపోతే సక్సెస్ రాదు ఈసారి. అది గురువు పెట్టే ఎగ్జామ్. తర్వాత రాహు కేతు చూసుకుంటే 10-4 యాక్సిస్లో ఉన్నారు. అంటే బాగా కష్టపడతారు, ఇంటికి వచ్చాక నిద్రపోతారు. విపరీతమైన కంఫర్ట్ జోను, మళ్ళీ ఆఫీస్కి వెళ్తే విపరీతమైన కష్టం. అంటే కరెక్ట్ రిలాక్స్ అయ్యే చోట రిలాక్స్ అవుతారు, పని చేయాల్సిన చోట పని చేస్తారు. తర్వాత ఇంట్లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొంటారు ఇంటి కోసం. ఎయిర్ ఫ్రైయర్, కంప్యూటర్, మొబైల్, ఏసీ, ఏమైనా ఇట్లాంటి ఇంట్లో కావాల్సిన దానికి కొన్ని డబ్బులు కేటాయించి ఎలక్ట్రానిక్ సామాన్లు కొంటారు బేసిక్గా. తర్వాత వ్యాపారం, నరిష్మెంట్కి సంబంధించిన వ్యాపారం చేయాలి. నరిష్మెంట్ అంటే మనిషికి నరిష్మెంట్ దేంతో వస్తుంది? ఫుడ్, మెడిసిన్స్, సప్లిమెంట్స్. అంటే మనిషిని చైతన్యపరిచేవి ఏముంటాయి? శారీరకంగా, మానసికంగా కూడా అనుకోవచ్చు. ఒక రెడ్ బుల్ డ్రింక్ అంటే నరిష్మెంట్ ఇస్తుంది, ఒక ఆహ్లాదంగా, ఒక రిఫ్రెష్మెంట్ అనమాట. ఒక రిఫ్రెష్మెంట్ లాగా. ఇప్పుడు మనకు డ్రింక్స్ ఉంటాయి చూడండి, కొన్ని గ్లూకోజ్ డ్రింక్స్ ఉంటాయి, కొన్ని ప్రోటీన్కి సంబంధించిన డ్రింక్స్ ఉంటాయి, నిమ్మకాయ నీళ్ళు. సో ఇలాంటివి బేసిక్గా మీకు మంచిది. సో ఇలాంటి వ్యాపారాలు చేస్తే మంచిది బేసిక్గా. అంటే మనిషిని, ఇప్పుడు జిమ్కి వెళ్ళడం, జిమ్ మనిషిని చైతన్యపరిచేవి, మానసికంగా, శారీరకంగా. మెయిన్గా శారీరకంగా ఒక సీరం ఉందండి, లేకపోతే ఒక ఆయిల్ ఉంది, ఎంతో కొంత నరిష్మెంట్ ఇస్తుంది కదా హెయిర్కి. సో దానికి సంబంధించి ఏదైనా బాడీకి నరిష్మెంట్ ఇచ్చేది చేస్తే వ్యాపారం బాగా కలిసి వస్తుంది. జాబ్ చేసే వాళ్ళు, మీరు ఇంకా మీ జాబ్లో కావాల్సిన దానికోసం స్టడీ చేస్తారు. అంటే మీరు ఏదైనా సాఫ్ట్వేర్ మీద పని చేస్తున్నారు, ఆ సాఫ్ట్వేర్లో ఇంకా అప్డేట్ అవుతారు. ఏదైనా మీరు డాక్టర్గా చేస్తున్నారు, దానికి సంబంధించిన ఆపరేషన్ ఇంకెన్ని విధాలుగా చేయవచ్చు మనం. అలాంటిదని స్టడీస్ చేస్తారనమాట. ఉన్న దాంట్లోనే, ఉన్న జాబ్లోనే ఇంకా స్టడీ చేస్తారు, దాన్ని ఎక్స్పర్ట్ అవుతారు బేసిక్గా. తర్వాత 3 చాలా బాగుంటుంది. భార్యను బాగా చూసుకుంటారు. మీ తండ్రిని కానీ మీకు కావాల్సిన వాళ్ళని ఇక్కడికి అక్కడికి తీసుకెళ్తారు. టూర్ అండ్ ట్రావెలింగ్ ఉంటుంది ఫ్రెండ్స్తో. ఫాదర్ని కూడా కలవడానికి వెళ్ళొచ్చు, ఊరికి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా. మీ ఫాదర్ ఎక్కడ ఉంటారో మీటింగ్ ఫాదర్ తరచుగా జరుగుతుంది. భార్యతో బాగానే ఉంటుంది. మూడ్ చాలా బాగుంటుంది. అరే భలే ఉందే అంటే ఇక్కడ అన్నీ మనకు కరెక్ట్గా ఉన్నాయి చూడండి. అంటే మనిషి కరెక్ట్గా ఉంటాడు ఎప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు. సో హ్యాపీనెస్ కనిపిస్తుంది, మనిషి హ్యాపీగా ఉంటాడు. తద్వారా
కరెక్ట్ నిర్ణయం తీసుకొని కెరియర్ ముందుకెళ్తుంది, భార్యతో బాగుంటుంది, పనవాడు బాగా చూసుకుంటాడు, స్పిరిచువాలిటీ బాగుంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అంటే బ్యాలెన్స్డ్గా ఉంది ఈ రాశి. మరియు అతిగా లేదు, మరియు దిగజారిపోలేదు, బ్యాలెన్స్డ్గా కరెక్ట్గా ఉంది. ఇంకా మీకు అదిరిపోయే అసలు ఆ పట్టు విల్ పవర్ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా మనిషి బ్యాలెన్స్డ్గా ఉంటే నాడు ఏదైనా చేయగలుగుతాడు కదా. విల్ పవర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనిషికి? ఎప్పుడైతే పర్ఫెక్ట్ ఉన్నామో, మైండ్ ఫిజికల్గా మెంటల్గా పర్ఫెక్ట్గా ఉన్నావు, కరెక్ట్గా తింటున్నాము, కరెక్ట్గా ఆలోచిస్తాము, అప్పుడే విల్ పవర్ అనేది వచ్చేది. లేదు నీరసంగా ఉంటే విల్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? సో అవన్నీ కరెక్ట్గా ఉంటాయి. కానీ కరెక్ట్ దీనికి ఆపోజిట్ కూడా జరగవచ్చు. ఇప్పుడు చెప్పిన దానికి బేసిక్గా వన్ లైన్లో చెప్పాలంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, కానీ ఇవి చెప్పిన దాన్ని కరెక్ట్గా రివర్స్ జరగవచ్చు. జన్మజాతకం బాగాలేకపోతే అన్ని విషయాల్లో మీకు ప్రాబ్లం ఉండొచ్చు. అలాంటప్పుడు పరిహారం చేసుకుంటే మంచిది. వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, మొట్టమొదటి పరిహారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి మంగళవారం రోజు. ఇంకోటి 2026కే పరిహారం ఏంటంటే రాధాకృష్ణ గుడికి వెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్. మీరు సండేస్ ఇప్పుడు మీరు మనకు బంజారా హిల్స్లో హరే రామ హరే కృష్ణ, లేకపోతే ఇస్కాన్ టెంపుల్స్లో సండే రోజు కీర్తనలు ఉంటాయి. ఆ కీర్తనలు జరుగుతున్నప్పుడు కూర్చోవాలి, చిన్న భగవద్గీత ఇస్తారు, ఆ భగవద్గీత చదవాలి, చిన్న మాల ఇస్తారు, నామజపం చేయాలి. అంటే కొంచెం టైం స్పెండ్ చేయాలి. అలా స్పెండ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం మూడ్ ఇంప్రూవ్ అయింది అనుకోండి, అన్నీ సెట్ అయిపోతాయి. జాతకంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటారంటే రాశి. రాశి అంటే ఏదో కాదు, చంద్రుడు ఏ గ్రహంలో ఉంటే అదే కాదు మీ రాశి. సో చంద్రుడే మళ్ళీ మైండ్. సో దానికోసం మూడ్ ఇంప్రూవ్ చేసుకోవడానికే, చంద్రుడు ఇంప్రూవ్ చేసుకోవడానికే టెంపుల్కి వెళ్ళమని చెప్పేది. ఒక టెంపుల్కి వెళ్ళలేకపోతే ఒక పార్క్కి వెళ్ళండి, కొంచెం సమయం కూల్గా ఉండండి. ఈసారి ఏంటంటే మనం కూల్గా ఉంటే మన పనులన్నీ జరుగుతాయి, టెన్షన్ పడితే అన్నీ పాడైపోతాయి. ఇది మామూలుగా ఏంటి అసలు లాజిక్ ఏంటి? బాగా కష్టపడాలి, బాగా టెన్షన్ పడాలి, సక్సెస్ వచ్చిన తర్వాత అప్పుడు నీ మైండ్ కూల్గా ఉంటుంది కదా. కానీ ఇక్కడ ఏంటి, ఫస్ట్ నీ మైండ్ కూల్ చేసుకొని అమ్మ అనుకొని తర్వాత పని మెల్లిగా మొదలెట్టి స్లోగా అప్పుడు సక్సెస్ అనేది, జాబ్ అనేది, బిజినెస్ అనేది స్వింగ్ మూమెంట్ వస్తుంది. అది సో బేసిక్గా ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. ఇంత నేను పొడి చేస్తాను, నా ఇది చేసేస్తాను, చిల్, రిలాక్స్. వ్యూహమే తప్పులేదు, కూల్గా ఉండు. కృష్ణుడు కూడా అప్పటికప్పుడే వ్యూహం వేస్తాడు సిచ్యువేషన్ బట్టి కదా. వాడికి తెలియదు కదా ముందేం జరుగుతుందని. కృష్ణుడికి తెలీదు ఎవడు బాణం వేస్తాడు, ఎవడు ఏం చేస్తున్నాడు. అప్పటికప్పుడు వ్యూహం వేసి మొత్తం చక్రం తిప్పేశాడు ఆయన. అది సో అది బ్యాలెన్స్ చేయాలి, అది వ్యూహంలో ఉండాలి. ఈ వ్యూహం కోసం కృష్ణుని ఆరాధించండి చాలు. అంత బాగుంది. నో నీడ్ టు వరీ. మంచి రాధాకృష్ణ టెంపుల్కి వెళ్ళరండి చాలు. ఓవరాల్గా ఈ నూతన సంవత్సరం ఈ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉండిపోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.